హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అని హోమ్ పేజ్. ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం కోకోనట్ తండాయి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చక్కెరలో 5 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ని తయారు చేసుకోవాలి. తండాయిని తయారు చేసుకోవడానికి కొబ్బరి బొండంలోని లేత కొబ్బరిని తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా లేతగా ఉంటేనే తండాయి టేస్ట్ బాగుంటుంది. దీనిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి కొన్ని పాలని వేసి మిక్సీ పట్టుకోవాలి. పాలు కాస్త చిక్కగా ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు వేసుకోకూడదు, పాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరిని స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా 2-3 సార్లు కొబ్బరిని మిక్సీ పట్టుకొని అందులో ఉన్న కొబ్బరి పాలని తీసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు పాలని మాత్రమే వేసుకోవాలి. కొబ్బరి బోండం లేకపోతే లేత కొబ్బరికాయతో కూడా మిక్సీ పట్టుకొని ఈ విధంగా కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి. రెండవసారి మిక్సీ పట్టుకునేటప్పుడు కొబ్బరిలో 2 స్పూన్ల చక్కెర పొడి వేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి. అలాగే దీనిలో కొన్ని పాలు వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకునే పాలు కాస్త చిక్కగా ఉంటే తండాయి టేస్ట్ బాగుంటుంది. దీనిని మరొకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరిని మిక్సీ పట్టుకొని 2-3 సార్లు కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇందులో నీళ్ళని మాత్రం అస్సలు వేయకూడదు. వీడియోలో చూస్తున్నారు కదా, 3 సార్లు కొబ్బరిని మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొబ్బరి బోండాన్ని తీసుకొని అందులో 2 ఐస్ ముక్కలని వేసుకోవాలి. అలాగే ఇందాక తయారు చేసుకున్న కోకోనట్ మిల్క్ని వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మిల్క్ చిక్కగా ఉన్నాయి. దీనిపైన కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని వేసుకోవాలి. నేను బాదం, కాజుని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పిస్తాని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనము లేత కొబ్బరికాయను తీసుకున్నాం కాబట్టి అందులో స్వీట్ ఉంటుంది, చక్కెర సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులోకి చక్కెర ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తండాయిని ఎక్కువగా లేత కొబ్బరికాయతో తయారు చేసుకుంటారు. దీనివల్ల పాలు చిక్కగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. సమ్మర్లో కూల్గా తండాయిని చేసుకొని తాగండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా. లేత కొబ్బరికాయతో తండాయిని తయారు చేసుకొని తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను.